మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు ఎల్లరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రియులారా, ఈరోజు మనము ఈ క్రీస్తు శిలువ శ్రమానుభవ ధ్యానంలో 27వ దినంలో ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయానికి మనలందరినీ తన సన్నిధానంలో సమకూర్చిన దేవాతి దేవునికి మనం అందరం కూడా వందనస్తులమైనాం. పిల్లరా, చదవబడిన లేఖన భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయము 39-40 వచనాలను చదువుకున్నాం. ఈ భాగంలో వేశారు. అయితే ఆయన తలపైన 4 అక్షరాలు INRI అని రాసి పెట్టారు. కింద సైనికులంతా ఆయన బట్టలు పంచుకునేటువంటి కార్యక్రమంలో హడావుడిగా ఉన్నారు. సో అయితే ఆ దారిని పడి వెళ్తున్న వారిలో కూడా చాలామంది ఆయన వైపు చూసి ఆయన్ని అపహసిస్తూ దూషిస్తూ ఒక మాట చెప్పారు 39వ వచనంలో. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన్ని దూషించారట. దే ఆర్ కామన్ పీపుల్. సో ఇక్కడ సైనికులు లేకపోతే యూదులు లేకపోతే మరొకరు వాళ్ళకంటే కూడా సామాన్యమైనటువంటి ప్రజలు కూడా ఆయన్ని దూషించడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశము దూషణాత్మక హింస. ప్రభువుని రకరకాలుగా హింసిస్తూ వస్తున్నారు. ఈరోజు ఆయన్ని దూషించటం ద్వారా ఆయన్ని హింసించటం నేటి వాక్య ధ్యానం యొక్క అంశం. రండి ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశ్రయ దుర్గమ నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్రీస్తు శిలువ శ్రమానుభవ ధ్యానంలో 27వ దినంలోనికి చేరుకున్నాం. ఈ 27 దినాలు ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారు. 26 దినాలు మాట్లాడుతూ వచ్చారు. చాలా విషయాలు లేఖనాల్లో నుండి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అయినా అవి ఎంతవరకు మా ఆత్మ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి. దేవా, 27వ దినమున నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట నీ పాదాల చెంతకొస్తున్నాం. చదవబడిన లేఖనాల్లో మీరు మా కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి శ్రేష్టమైన సందేశాన్ని మేము కొద్ది నిమిషాలు ధ్యానించగలిగినట్లు, ఆ విషయాలను మేము గ్రహించగలిగినట్లు దేవా, అందులో నుండి మమ్మల్ని మేము పరిశీలించుకున్నట్లు సహాయం చేయండి. తండ్రి, నీ బిడ్డల ముందు నీ పక్షంగా నిలబడుతున్న దీనిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చేతిలో సాధనంగా మమ్మలను వాడుకున్నామని మీ అధికారానికి మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు యేసు ప్రశస్తమైన నామమును వినయముతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం అందరం కూడా మరలా తిరిగి ఈ స్థలంలో సమకూర్చబడటాన్ని బట్టి మనం అందరం దేవాతి దేవునికి వందనస్తులమైన దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నుంచి హైదరాబాదు ఈ రాత్రి ప్రయాణం చేసి మళ్ళా తెల్లారి పొద్దున్నే అక్కడ బస్ ఎక్కి సాయంత్రం కల్లా ఇక్కడికి రావచ్చు కదా. పెద్ద కష్టం అనిపించదు. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి 16 గంటల్లో తెల్లారి పొద్దున్న ఒక రోజు ఉండి పని చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు. అది కూడా పెద్ద కష్టం అనిపించదు. ప్రయాణం చేయడం పెద్ద కష్టం అనిపించదు. కొంతమందికి అప్పుడే ఊరు వచ్చేసిందా అనిపిస్తుంది. ట్రైన్లో బస్సులో అప్పుడే దిగిపోవడం అంటే ఏదో భారంగా అనిపిస్తుంది. కానీ
విశ్వాస యాత్ర కష్టం. ప్రారంభంలో బయలుదేరినటువంటి వాళ్ళు మనతో చాలామంది లేరు. అంటే లేరంటే ఐ మీన్ నా ఉద్దేశం ఈ ఆరాధనలో లేరని. సో కనీసం మనమన్నా ఈ స్థలంలో కూర్చొని ఆయన ఆరాధించడానికి ప్రభువు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనస్లమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది లైవ్లో చూస్తూ ఉన్నారు, వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రీసెంట్గా సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్లో ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. గీతాంజలి అనేటువంటి ఒక అమ్మాయి ఈ జగన్ ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి గారు జగన్ గారి ప్రభుత్వంలో హౌసెస్ ఇచ్చారు కదా, సొంత ఇళ్ళు ఇచ్చారు. తెనాలి పట్టణానికి చెందినటువంటి ఆవిడ కూడా ఒక సెంటు స్థలం ఇచ్చారు. అవి రిజిస్ట్రేషన్ చేశారు. యాక్చువల్గా అసైన్ ల్యాండ్స్గానే ఉంటాయి, బీ ఫామ్స్ మాత్రమే ఇస్తారు. ఎప్పటికో రిజిస్ట్రేషన్ అవుతాయి. జనరల్గా రిజిస్ట్రేషన్ అవ్వవు, అట్లనే ఉంటాయి. కానీ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్డ్ అయిన పట్టాలు వాళ్ళ చేతికి ఇచ్చారు. ఆవిడ ఆ సంతోషంలో కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్తో మాట్లాడింది. నాకు సొంత ఇల్లు వచ్చింది. సో నేను ఆవిడ గురించి విన్నప్పుడు, బంగారపు షాపులో పనిచేస్తూ ఉంటాడట వాళ్ళ ఆయన. చాలా పేద కుటుంబం. సో అలాంటి ఆవిడకి ఒక 10 లక్షలు 12 లక్షలు టౌన్లో రావడం అనేది సంతోషించదగినటువంటి విషయమే. ఆవిడ బేసిక్గా వేరే పార్టీకి సంబంధించినటువంటి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఎక్స్ పార్టీ వాళ్ళు విని దాన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఏమని ట్రోల్ చేశారు అని నేను కొన్ని కామెంట్స్ చదివాను. ఆమెన్ గురించి, గీతాంజలి గురించి రాసినటువంటి కొన్ని కామెంట్స్ చదివాను. నాకే అది చదవడానికి చాలా కష్టం అనిపించింది. మగవాళ్ళకి ఆ మాటలు, వాళ్ళు ఆ కామెంట్స్లో రాసినటువంటి పదాలు చదవడానికి కొంచెం ఆవగింపు కలిగించింది, అసహ్యతను పుట్టించింది. ఇక బహుశా మరి తను ఎలా ఫీల్ అయిందో. వాళ్ళ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తూ ఆ అమ్మాయిని అడిగారు, మీ అమ్మ మీకు ఏమైనా చెప్పిందా అంటే, మాకేం చెప్పలేదు, 2-3 రోజుల నుంచి ఏం అడిగినా ఏం మాట్లాడడం లేదు, ఏదో ఆలోచన చేస్తా కూర్చుండేది. చిన్న అమ్మాయి, మేబీ ఒక 6-7 సంవత్సరాలు ఉంటాయేమో కూతురికి. ప్రేమైన దేని బట్టి 2-3 రోజుల తర్వాత ఆ అమ్మాయి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు. ప్రియులారా, ఎందుకు నేను ఈ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నానంటే, మనుషుల మాటలు చాలా తీవ్రమైనటువంటి గాయాలను చేస్తాయి. దూషణ మాటలు అనేటువంటివి మనిషి హృదయంలో చాలా లోతైన గాయాలు చేస్తాయి. అవి మానకుండా చాలా సంవత్సరాల వరకు పచ్చిగానే ఉండిపోతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, బహుశా అమ్మాయి సెన్సిటివ్ మైండ్, మెంటాలిటీ కలిగిన అమ్మాయి కావాలా, వాటిని తట్టుకోలేక 2 పిల్లలు కూడా గుర్తులేదు ఆ పిల్లకి. తనను బలవంతంగా మరి తన ప్రాణం తీసుకుంది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ మనం చూస్తే కేవలము ఆ అమ్మాయిని ఇలాగా అసభ్యకరంగా దూషించటం వల్లనే ఆత్మహత్య చేసుకుంది. మేబీ అయి ఉండొచ్చు. మాటలకి చాలా సామర్థ్యం ఉంటుంది కదా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు భక్తుడు అంటాడు అనుకుంటాను, నాలుక అది పాప ప్రపంచమైంది, అది సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలుగు చేస్తుందట. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. 5వ వచనం నుంచి మీరు చదివితే, అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, నాలుక అగ్నియే. ఇంకా మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేస్తుంది, ఇంకా ప్రకృతి చక్రానికి కూడా చిచ్చు పెడుతుందట. సో నాలుక అంత ప్రమాదకరమైంది. పాత నిబంధనలో సంఖ్యాకాండంలో 6వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు మోషేకి చెప్తాడు, మోషే ప్రజలందరూ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చినప్పుడు
నువ్వు ఈ మాటలు చెప్పాలి వాళ్ళకి. వారి మీద నువ్వు ఈ మాటలు ఉచ్చరించడం ద్వారా నేను వారిని ఆశీర్వదిస్తాను. ఒకసారి ఆ వచనం కూడా చదువుకుందాం మనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించటం వలన, ఏంటంట, ఉచ్చరించటం వలన నేను వారిని, ఇది మన ఆశీర్వాదం. అందుకనే నేను మీకు ప్రార్థన అవబోయమని చెప్తాను, ఆశీర్వాదం ఇచ్చేంత వరకు వెళ్ళొద్దు అని చెప్తాను. ఎందుకు? దాట్ ఈస్ ద బ్లెస్సింగ్ టైం. మనల్ని దేవుడు ఆశీర్వదించి పంపే సమయం అది. దానికే లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కమ్యూనియన్ తీసుకోవడం, సంఖలో బైబిల్ పెట్టుకోవడం, జంపింగ్. ప్రార్థన చేసి ఇటు తిరిగేటప్పటికి పరలోకం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. దాట్ ఈస్ నాట్ గుడ్ ట్రెడిషన్. చివరి వరకు దైవ సేవకులు చేతులెత్తి ఆశీర్వదించేంత వరకు హ్యావ్ టు స్టే ఇన్ ద చర్చ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు సందర్భాల్లో పనిచేసేది ఏమిటి? మనం చదువుకున్నటువంటి సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో కానీ, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లోగా ఈ రెండు సందర్భాల్లో ఏ అవయవాన్ని వాడుతున్నాము అనంటే నాలుకే. రెండు సందర్భాల్లో నాలుకే. కానీ ఒక చోటేమో ఆశీర్వాదము కలగడం కోసం వాడుతున్నాం, మరొక చోటేమో అది పాపపు ప్రపంచమై మాలిన్యాన్ని కలుగు చేయడం కోసం వాడుతున్నాం. నా ప్రియమైన దేవుని సంగతి, నాలుకకి అంత సామర్థ్యం ఉంది. అది ఆశీర్వచనాలు పలకగలదు, అది శాపవచనాలు కూడా పలకగలదు. అందుకని పౌలు చాలా స్పష్టంగా మీ నోటమ్మట కృతజ్ఞత వచనం రావాలి. మీ నోటమ్మట కృతజ్ఞత వచనం రావాలి. బూతులు కానీ, సరసోక్తులు కానీ, పోకిరి మాటలు కానీ అలాంటివి మీకు తగవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానాంశము దూషణ. యేసుక్రీస్తు ప్రభు వారిని హింసిస్తూ ఉన్నారు. ఎలాగా అనంటే ఆయన్ని దూషణ చేత హింసిస్తున్నారట. ప్రభువుని హింసించటం కోసం నాలుకని వాడుతున్నారు. ఏమని హింసించారు ఆయన్ని? చదవండి మళ్ళీ ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39-40 వచనాల్లో ఇలా ఉంటుంది. ఆ మార్గమున పోచున్నవారు తల ఊచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకును, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పి ఆయనను. సో ప్రభువుని దూషించడం ద్వారా వాళ్ళు ఆయన్ని హింసించడం ప్రారంభించారు. ఈ వారంలో మనం అంతా కూడా హింసాత్మకమైనటువంటి యాత్రను గురించి మాట్లాడుకుంటున్నాం. మానసికంగా ఆయన హింసించారు, శారీరకంగా హింసించారు, హింసిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, వాస్తవానికి దేవుడు నాలుకని ఒక అద్భుతమైనటువంటి అవయవంగా ఇచ్చాడు కదా. అద్భుతమైనటువంటి అవయవం. ఈ నాలుగుతో పాటలు పాడతాం, ఎంత అందంగా పాడతామో. దావీదు పాట పాడుతూ ఉంటే సౌలులో ఉన్నటువంటి దురాత్మ కూడా వెళ్ళిపోయిందిట. ఆయన పాట పాడి సితారా వాయిస్తూ ఆయన పాట పాడుతూ ఉంటే దావీదుకి అప్పటిదాకా పట్టినటువంటి దురాత్మ కూడా వెళ్ళిపోయింది. మనుషుల్ని కోల్పోయి, కుటుంబంలో ప్రేమించినటువంటి వారిని కోల్పోయి బాధ వేదనతో ఉంటే మనం ఆడు కూర్చొని వాళ్ళని ధైర్యపరిచే 2 మాటలు ఉంటాయి. అవి చాలా కాలం పనిచేస్తాయి వాళ్ళ హృదయాల్లో. కానీ నా ప్రియమైన అంత ఆశీర్వాదకరమైనటువంటి ఈ అవయవాన్ని ఇచ్చినటువంటి వాడి మీదే దాడి చేస్తా ఉన్నారు. మాటలు నేర్పినటువంటి వాడి మీద మాటలతో దాడి చేస్తూ ఉన్నారు, మాటలతో దూషిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ వచనాల్లో ఉన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ వ్యవహారంతో కానీ ప్రభుతో కానీ ఏ సంబంధం లేనటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు యూదులు, లేకపోతే రోమా సైనికులు, లేక దేవాలయం యొక్క అధిపతులు, పెద్దలు, వాళ్ళలో కాదు. వీళ్ళు సామాన్యమైన ప్రజలు. వీళ్ళు ఇక్కడ మనం 39వ వచనంలో చూస్తే దారిని పోయేటువంటి వాళ్ళట, దారిని పోయే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియులారా, ఎక్కడిది వీళ్ళకి ఇన్ఫర్మేషను? వీళ్ళు చాలా కంఠపదంగా ఏమంటున్నారు? దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టుబాడా అంటే వీళ్ళు ఎవరు చెప్పారు? వీళ్ళకి ఎవరు చెప్పారు? వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్నది అదా? అలా అన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడు? మీ దేవాలయాన్ని నువ్వు బాగు చేసే అధికారం ఎవడిచ్చాడు నీకు అన్న సందర్భంలో కదా నువ్వు మాకు ఇప్పుడు ఏ సూచక్రియ చూపిస్తావు అని అంటే ప్రభు అన్నాడు, మీకు సూచక్రియలు గ్రీచక్రియలు ఏమి లేవు, అవన్నీ అయిపోయినాయి. ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, నేను 3 దినాల్లో దాన్ని, అదే మీకు సూచక్రియ. మరొక సందర్భంలో దాన్నే ప్రభు ఏం చెప్తాడంటే, మీరు యోనా సూచక్రియ తప్ప మీరు మరొక సూచక్రియ మీకు ఇంకేమీ కనబడదు. నా ప్రియమైన దేవుని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడింది ఏమిటి అని అంటే, ఆయన శిలువ మరణ పునరుద్ధానాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నన్ను చంపేస్తారు, నేను 3వ దినాన మరలా తిరిగి లెగుస్తాను, సశరీరుడినై అని చెప్తున్నాడు. వీళ్ళు దీన్ని ఎలాగా ప్రచారం చేశారు అని అంటే, సామాన్యమైనటువంటి ప్రజల దగ్గర కూడా ఈ సందేశాన్ని చేరవేశారు. ఏమని? ఆయన దేవాలయాన్ని పడగొడతా అన్నాడు. నేను కొత్తగా ఒక చర్చ్కి, ఒక ప్యారిష్కి వెళ్ళాను. క్రిస్మస్ పండుగ వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరిని పిలిచి అడిగాను, క్రిస్మస్ ఎలా చేస్తారు మీరు ఇక్కడ అని అడిగితే వాళ్ళు రకరకాలుగా చెప్పారు. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ యాక్టివిటీస్, యూత్ యాక్టివిటీస్, విమెన్, ఈ చర్చ్ కార్యక్రమాలన్నింటి గురించి మాట్లాడారు. యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరేం చేస్తారు అంటే, మేము ఒక 25,000-30,000 రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద స్టార్ ఒకటి పెడతామండి అన్నారు. తర్వాత అంటే ఇంకంతే, అది మా పండుగ. దానికోసం కాంట్రిబ్యూట్ కలెక్ట్ చేసి ఒక 25,000-30,000 ఖర్చు అవుతుంది. ఏది? స్టార్ పెట్టడానికి. నేను అన్నాను, అరే అంత ఖర్చు పెట్టి స్టార్ పెట్టడం వేస్ట్ కదా, ఎందుకు అనవసరంగా చక్కగా ఏదైనా ఒక కార్యక్రమం చేసి ఆ ముసలోళ్ళు ముత్తుకోళ్ళకి దుప్పట్లు ఇచ్చారనుకోండి, చచ్చిపోయిందా గుర్తుపెట్టుకుంటాడు, అది బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు వాళ్ళు దీన్ని ఎట్లా ప్రాపగండ చేశారంటే, పాస్టర్ గారు స్టార్ వద్దు అన్నాడు, అసలు ఏనేం పాదిరి అన్నారు. ఓరి, నేను సో కుర్రోళ్ళు మొత్తం అంతా పాదిరి గారు స్టార్ వద్దు అంటాడా? నాకు అర్థం కాలేదు. వాళ్ళు సరే వద్దన్నాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, వద్దు స్టార్ వద్దని చెప్పాను అనుకుందాం. ఆ వద్దన్న మాట ఎందుకు అంత కోపం వచ్చింది వాళ్ళకని నాకు చాలా కాలం అర్థం కాలేదు. ఒకరోజు నేను తెనాలి నుంచి విజ్ఞాన్ యూనివర్సిటీ మీద గుండా నారా కోడర్ వచ్చి అటు మా ఇంటికి రావడానికి వచ్చాను. అక్కడ క్వారీ తిరణాలని జరుగుతుంది. విన్నారు ఎప్పుడన్నా? క్వారీ తిరణాల విజ్ఞాన్ యూనివర్సిటీ ఎదురుగానే జరుగుతుంది. పెద్ద ప్లేస్ ఉంటుంది. అక్కడ ఆ క్వారీల్లో పనిచేసేటువంటి క్రషెస్లో, క్వారీల్లో, కంకర క్వారీలు ఉంటాయి కదా, వాటిలో పనిచేసే వాళ్ళంతా కూడా అక్కడ చక్కగా ప్రభలు కట్టుకొని వచ్చి ఈ శివరాత్రి టైంలో తిరణాలు చేసుకుంటారు. సో వాళ్ళు సంవత్సర కాలం అంతా కూడా ఆ కొండల్లో, గుట్టల్లో ఆ మట్టి దవ్వడం, రాళ్ళు తీయడం, వీటిలో పనిచేస్తారు. ఆ పని లేని సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా పండుగ చేసుకుంటారు. సో ఇప్పుడు నేను వెళ్ళి, అరే మీరు ఇలాగ ప్రభలు కట్టడం, తిరణాలు చేయడం మంచిది కదా అన్నాను అనుకోండి, వాడికి కోపం వస్తుంది. ఎందుకు? సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు చేసుకునేటువంటి వేడుక అది. నాకు ఈ స్టార్కి, ఆ క్వారీ తిరణాలకి మధ్యలో ఏదో సంబంధం ఉందే అనిపించింది. ఎందుకు అని అంటే, వీళ్ళు సంవత్సరం పొడుగున కనపడరు. ఆ పండగల టైంలో, పబ్బల టైంలో కనపడతారు. మరి వాళ్ళ పండగ ఏంటి? నీకు నాకు పండగ ఏంటంటే, గుళ్ళో కూర్చుంటాం, కాసేపు పాటలు పాడతాం, ప్రసంగాలు వింటాం, ఇక్కడ పలహారాలు తెస్తాం, ఎవడైనా పెడితే తీసుకుంటాం, సందేశం వెళ్ళిపోతాం. ఇది మన పండగ. ఆ ఎప్పుడు గుడికి రానట్టు పండగ ఏంది? సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వామ్మ
నేను వాళ్ళందరినీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సవర తీసుకొని బతిలాడుకొని దగ్గరికి తెచ్చుకోవడానికి చాలా కాలం పట్టింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్క చిన్న మాట మనుషుల మధ్యలో ఎంత ఆంతర్యాన్ని కలిగిస్తుంది కదా. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని వాళ్ళు దూషిస్తున్నారంటే, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టేవాడా, అక్కడికి వచ్చింది వ్యవహారం. వాస్తవానికి ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన దేని గురించి మాట్లాడాడు? ఆయన శిలువ మరణ పునరుద్ధానాల గురించి చెప్తున్నాడు. మీరు ఖచ్చితంగా నన్ను చంపేస్తారు, కానీ 3వ దినాన నేను లేస్తాను, అది చెప్పింది. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నాడు, వామో 46 సంవత్సరాల నుంచి మనం కట్టుకుంటున్నటువంటి దేవాలయాన్ని పడగొడతానని ఆయన సెంటిమెంట్ని కాస్త మిక్స్ చేసి ఆయింట్మెంట్ జనాలకు పూయడానికి ప్రయత్నం చేస్తారు. సామాన్యమైన ప్రజలు దాన్ని అలా అర్థం చేసుకున్నాడు. మా దేవాలయాన్ని పడగొడతాను అన్నాడా? నిన్న కాక మొన్న వచ్చినాడు, మా గుడి పడగొడతాడా? సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని వాళ్ళల్లో ఒక రకమైనటువంటి వాళ్ళ ఈగో హార్ట్ చేశారు. అందుకనే మీరు చూడండి, చెప్పుడు మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఇలాంటి మసాలాలు దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర చాలా రకాల, మన ఇంట్లో 2-3 మసాలాలే ఉంటాయి. మటన్ మసాలా, చికెన్ మసాలానే ఉంటుంది. ఈ చెప్పుడు మాటలు చెప్పి ఇతరుల మనసులు గాయపరిచే వాళ్ళు, చెడగొట్టే వాళ్ళ దగ్గర సూపర్ మార్కెటే ఉంటుంది. ఇలా ఉంటుంది వాళ్ళ జీవితాలు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకేమంటున్నారు? నువ్వు దేవుని కుమారుడు కదా, ఇప్పుడు చేతనైతే ఈ శిలువ మీద నుండి నిన్ను నువ్వు రక్షించుకో. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మరణం పొందుతుంది ఆయన్ని ఆయన రక్షించుకోవడం కోసం కాదు. ఆయన రక్షించుకోలేక శిలువ మరణం పొందడం లేదు. ఆయన నిన్ను నన్ను రక్షించడం కోసం శిలువ మరణం పొందుతూ ఉన్నాడు. ఆ మట్టి బుర్రలకి అది కూడా అర్థం కాదు. అందుకనే ఈరోజు ఆయన్ని మాటల చేత దూషిస్తూ హింసించడం ప్రారంభించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అలా చేశారు వాళ్ళు? ఎందుకు అలా చేశారు? ఎందుకు మనుషులు దూషిస్తారు? యేసుక్రీస్తు ప్రభువు వారి సంగతి కొంచెం అక్కడ నెక్స్ట్ స్టెప్లో మనం అర్థం చేసుకుందాం. అసలు మనుషులు ఎందుకు దూషిస్తారు? నేను నిన్నెందుకు దూషిస్తాను, లేకపోతే నువ్వు నన్ను ఎందుకు దూషిస్తావు? ఎందుకంత పరుష పదజాలాన్ని ఉపయోగిస్తాం మనం? ఇతరులను దూషించడానికి ఎందుకు అంత సాహసం తెగిస్తాం మనం? కారణం ఏంటి? చాలా విషయాలు ఉన్నాయి, బట్ నేను మీకు మూడు విషయాలని జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, వాస్తవానికి అలాగా దూషించేటువంటి వాడు ఒక రకమైన మానసికమైన రుగ్మత కలిగి ఉన్నవాడు అని అర్థం. ఏంటది? అదొక రోగం, అదొక జబ్బు. అలాగ ప్రతిదానికి ఇతరులను దూషించేటువంటి వాళ్ళు ఉంటారే, అదొక రోగంతో పాపం వాళ్ళు బాధపడతా ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి మనం జాలిపడాలి. వాళ్ళని ఎదురు తిరిగి మళ్ళీ మీరు అన్నారు అనుకోండి, లేనిపోయింది బీపీలు, షుగర్లు డెవలప్ అయిపోతారు. అలాగా దూషించే అలవాటు అనేటువంటిది ఒక మానసికమైనటువంటి రుగ్మత, రోగం. బైబిల్ గ్రంథంలో అది ఉంటుంది. చదువుదాం మనం. ప్రసంగి గ్రంథంలోనికి వెళదాం. 9వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు ప్రసంగి? అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నింటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనము నుండి ఉండును. తర్వాత వారు మృతుల యొద్ద పోవుదురు. ఇది ప్రాబ్లం. ఎందుకు మనుషుల్ని, ఇతరులను దూషిస్తామంటే, మాటల చేత వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తామంటే, అది వాళ్ళకున్నటువంటి మెంటలీ డిజార్డర్. ఏమంటారు అలాంటి వాళ్ళని? చెప్పాలి, శాడిస్టులు అంటారు. మీరేమన్నా చేయండి, మీరు ఎంత మంచి కార్యమన్నా చేయండి, అందులో వాళ్ళ కళ్ళకి చాలా స్పష్టంగా ఉండాల్సిన అన్ని లోపాలు కనపడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులను దూషించడం అనేటువంటిది అదొక మానసికమైన రుగ్మత. ఇక్కడ మనం చూస్తున్నాం, వాళ్ళ హృదయాలు చెడుతనముతో నిండిందంట. వారి బ్రతుకాలం అంతా వారి హృదయం అందు వెర్రితనం ఉంటుంది. ఇది ప్రాబ్లం. అందుకనే వాళ్ళు ఎవరిని సహించలేరు, మంచిని సహించలేరు, చెడుని సహించలేరు.
దేన్ని సహించలేరు, వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేరు, మనసులో పెట్టుకోలేరు. తొందరగా బడబడమంట లోపల ఉన్నదంతా కక్కాలి, అప్పుడు కానీ ఆ కడుపు బరువు తగ్గుతుందండి. సో ప్రాబ్లం ఏంటంటే అది మనిషికి ఉన్నటువంటి బలహీనత, అదొక రోగం. దాంతో ఈరోజు ఒకవేళ ఇతరులను నువ్వు దూషిస్తూ ఉంటే నీకు కూడా ఇలాంటి రోగాలు ఏమేమి ఉన్నాయని అర్థం. రెండోది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఇతరుల మీద మనకున్న వ్యసనం కావచ్చు, లేకపోతే అసూయ కావచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ యూదులు అసూయ పడడానికి గల కారణం ఏంటి, ఆయన మీద వ్యసన పడడానికి గల కారణం ఏంటి? ఒకరోజు వీళ్ళందరూ మీటింగ్ వేసుకొని మాట్లాడుకున్నారట. ఇలాగ ఏమని, యేసుక్రీస్తుని చూసారా మీరు, ఆయన సంగతి ఏంటో చూసారా, ఆలోచన చేశారా? ఆయన ఇలాగ వరుస పెట్టి అద్భుతాలు చేస్తూ ఉంటే, సూచక్రియలు చేస్తూ ఉంటే చివరికి మన ప్రజలే మనల్ని వెంబడించడం మానేస్తారు. ఎవడు రాడు రేపు ప్రొద్దుట, మీ ఇంట్లో వాళ్ళు కూడా రారు. ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా, అసూయ మనుషుల్లో కామన్గా ఉంటుంది. ఇది ఉంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 47-48 వచనాల్లో ఈ మాటలు గమనించవచ్చు మీరు. యోహాను సువార్త 11వ అధ్యాయం 47-48 వచనాలు. కాబట్టి ప్రధాన యాజకులు, పరిసయ్యులను, మహాసభను సమకూర్చి మనం ఏం చేస్తున్నామో, ఈ మనుష్యుడు అనేక సూచక్రియలను చేస్తూ ఉన్నాడే, మనం ఆయనని ఇలాగ చూచుచూ ఊరకుండిన యెడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని. సో ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు మీరు, ఆయన ఇలాగా సూచక్రియలను మహత్కార్యాలు చేస్తూ పోతే ప్రజలందరూ కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉంటే చివరికి మన ప్రజలు మన దగ్గర ఎవడు ఉండడు. ఇంకా ఒకవేళ మనల్ని అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతే రోమీలు వచ్చి మన స్థలములను మన జనమును ఏమంటారు దీన్ని జనరల్గా, నువ్వు చెయ్యలేని పని, నీకు లేని సామర్థ్యం మరొకడికి ఉంది అన్నప్పుడు నువ్వు లిటరల్గా చేయాల్సింది ఏంటంటే అప్రిషియేట్ చేయాలి. భలే చేస్తున్నారు మీరు, ఏం చేశారులే, ఎవడికి చేత కాదు ఈ పనులన్నీ అనకూడదు. ఇప్పుడు సమాజంలో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది కనిపిస్తారు మనకి. వీళ్ళు దీనికోసం ఒక పెద్ద మీటింగ్ వేసుకున్నారట. ఈయన ఇలాగా అద్భుతాలు సూచక్రియలు చేస్తూ పోతే చివరికి అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అది వాళ్ళ సమస్య. నేను చేయలేకపోతున్నానని కాదు, ఏదంట మనం చేయలేకపోతున్నాం వీటిని. ఎప్పటి నుంచో దేవుని సన్నిధానంలో ప్రధాన యాజకులుగా పనిచేస్తున్న మనము ఈ పనులు చేయలేకపోతున్నాం, ప్రజల్ని ప్రభువు దగ్గరికి నడిపించలేకపోతున్నామని వాళ్ళు బాధపడాలి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ప్రభువు మీద అసూయ పడుతున్నారు, వ్యసన పడుతున్నారు వాళ్ళు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం వాళ్ళు ఏం చేశారంటే అబద్ధాలు ప్రచారం చేశారు. ఇందాక మనం చదువుకున్నాం, ఏమని, పడగొట్టి మళ్ళీ కడతానన్నవాడా, దిగిరా చూద్దాం అనే స్థాయికి ప్రజలను తెచ్చారు. తెలుగులో ఒక సామెత ఉంది, నిజము నిలకడ మీద తెలుస్తుందట, నీరు పళ్ళ మెరుగును, నిజము నిలకడ మీద ఎరుగును అంట. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ గురించి మనుషులు దూషిస్తుంటే, నీ గురించి చెడ్డ మాటలు పలుకుతూ ఉంటే కంగారు పడొద్దు, ఏదో ఒకటి చేయొద్దు, కొంచెం సంయమనం పాటించు, ఆ రోజు బయటకు వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, రెండవ సమస్య ఏంటంటే వాళ్ళు వ్యసనపరులు. ఇతరులు బాగా ఉండడం ఇష్టం ఉండదు, ఇతరులు పొగడటం ఇష్టం ఉండదు, ఇతరులు మంచిగా ఉండడం ఇష్టం ఉండదు, ఇతరులకి ఘనత రావడం ఇష్టం ఉండదు. అందుకనే వీళ్ళు నా ప్రియమైన దేవుని బిడ్డరా దూషించటం ద్వారా ఆయన మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మూడవది ఇది పాజిటివ్గా మనం ఆలోచన చేయాలి. ఎందుకు వాళ్ళు అలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారంటే వాస్తవానికి గాయపడిన హృదయాల్లో నుంచి ఆ మాటలు వస్తాయి. ఎక్కడో వాళ్ళ హృదయం గాయపడి ఉంటుంది.
మంచి కోసమో చెడు కోసమో ఏదో ఒక కోణంలో వాళ్ళ హృదయాలు గాయపడి ఉంటుంది. ఎప్పుడు ఆవిడని ఎప్పుడు చూసినా వాళ్ళు ఆయన మీద కేకలేస్తూ ఉంటుంది, తిడతా ఉంటుంది. ఆయన ఏం చేసినా ఎప్పుడు చూసినా ఈయన వాళ్ళ ఆవిడని అనుమానిస్తూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు, ఏదో ఒక రకంగా మాట్లాడుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డరా, దే హ్యావ్ వూండెడ్ హార్ట్స్. వాళ్ళు గాయపడిన హృదయాలు కలిగినటువంటి వారు. వీళ్ళ గాయాలు ఎందుకు కలిగినాయి అని అంటే వాళ్ళు చేసినటువంటి అకృత్యాలను బట్టి, వాళ్ళ అపరాధ భావనతో మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని అనుక్షణం ఆయన విమర్శిస్తూ ఉండేవాళ్ళు. మీరు సున్నం కొట్టిన సమాధులు మీరు. ప్రేమైన దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు వాళ్ళని చాలా గాయపరిచినాయి. ఇప్పుడు ఆ గాయాలు స్రవిస్తూ దుర్వాసన కొడుతూ ఆ వాసన ఇలాగా దూషణలాగా బయటకు వస్తుంది. మరి కొంతమందిని కూడా చూస్తాం, పేతురు, యోహాను, యాకోబులు మాట్లాడిన మాటలు కొంతమందిని అసలు వాళ్ళ హృదయాల్లో గుణపాల్లాగా గుచ్చుకుపోయినాయి అంట. వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో, అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 37వ వచనంలో ఇలా ఉంటుంది. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అన్న మాట పైన ఫుట్ నోట్ ఉందా? కింద ఏముంది? పొడవబడిన వారై. హృదయాల్లో పేతురు, యోహాను, యాకోబులు, అపోస్తలులు పెంతెకొస్తు పండుగ రోజు వారు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ హృదయాల్లో పొడవబడ్డాయట. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు కూడా వీళ్ళని తృణీకరించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 38వ వచనంలో పేతురు, అది 37వ వచనం 2వ భాగం, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగారు. ఎవరైతే పేతురు యొక్క మాటల చేత గాయపరచబడ్డారో వాళ్ళందరూ పేతురు దగ్గరికి వచ్చి, అపోస్తలుల దగ్గరికి వచ్చి, మిగిలినటువంటి అపోస్తలు అందరూ అడుగుతున్నారు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? వాళ్ళు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. ఆ రోజున అలాగా హృదయాలు గాయపరచబడ్డ వాళ్ళు 3,000 మంది ప్రభువుని నమ్ముకున్నారట. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు వాళ్ళ మనసుల్ని మార్చలేకపోయినాయి. సరికదా వాళ్ళు ప్రభువు మీద మాటలతో దాడి చేయడం ప్రారంభించారు. సో ప్రియమైన దేవుని బిడ్డరా, మనసు గాయపడినప్పుడు ఇలాంటి దూషణ మాటలు బయటకు వస్తాయి. ఆ గాయము ఆయన మాన్పగలడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు. వారి గాయాలను ఆయన కడతాడు. అయితే నువ్వు ఆయన దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆయన దగ్గరికి రాకపోతే ఇలాగ ఆయనకి విరోధంగా ఆయన దూషించడం ద్వారా ఆయన అవమానించడానికి ప్రయత్నం చేస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ సమయంలో మనము యూదులు చేశారు, లేక రోమీలు చేశారు, ఆ దారిని పోయే దానమ్మ చేశారు అనుకుంటున్నాం కదా. ప్రభునిలాగా వాళ్ళు దూషించారు, అవమానించారు అని చెప్పుకుంటున్నాం. ఒకవేళ ఈ రాత్రి మన వల్ల కూడా ప్రభువు నాము దూషించబడే అవకాశం ఉంటుందేమో. వాళ్ళు కాదు, ఈరోజు ప్రభువును అంగీకరించినటువంటి మనం కూడా ఆయనని దూషించే ప్రమాదం ఉందేమో, ఆయనని మాటల చేత హింసించేటువంటి ప్రమాదం ఉందేమో. ఈ సందర్భాన్ని బట్టి ఒక్కసారి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్, నిజమే. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మనము, క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మనం, విశ్వాసులం అని చెప్పుకుంటున్న మనము, దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న మనము పరలోకపు దేవునికి పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి మనము, ఒకవేళ దానికి తగినటువంటి ప్రవర్తన మన జీవితంలో లేకపోతే నువ్వు చేసే ప్రతి పని ఆయన దూషించబడ్డానికి కారణమవుతుంది. దావీదుతో నాతాను చెప్పిన మాట గుర్తుందా? దావీదు, నేను పాపం చేశాను అన్నప్పుడు నాతోనే అంటాడు, యెహోవాని దూషించడానికి నువ్వు ఈ పాడు పని చేసి యెహోవాని దూషించడానికి ఆయన శత్రువులకు ఒక అవకాశాన్ని నువ్వు కల్పించావు. ప్రియమైన దేవుని సంగమం, ఈరోజు ఒకవేళ విశ్వాసులమైన మనము చేసే ప్రతి పని దేవుని మీద, ఆయన నామం మీద ప్రభావము చూపిస్తుంది. ప్రియమైన దేవుని సంఘము, దేవుని బిడ్డలారా, అందుకని యెషయా గ్రంథం 52వ అధ్యాయము 5వ వచనంలో
యెషయా భక్తుడు అంటాడు, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నా జనులు ఓరకయే కొనిపోబడుతురా, వారిని చూసి గర్జిస్తున్నారు. ఇదే యెహోవాకు నా నామము దూషింపబడుతోందట. నా నామము దూషించబడుతోంది. ఎందుకు 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 దూషించబడతా ఉంది? దినమెల్లా దేవుని నామం ఎందుకు దూషించబడతా ఉంది అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ప్రజలు అని పేరు పెట్టబడినటువంటి వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి కొంచెం మనము ముందుకెళ్దాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 20-21 వచనాలను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 20-21 వచనాలు. పోయిన చోటెల్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుగా నేను చూచి నా నామం విషయమై చింతపడి తిని. ఇంకా 20-21 వారు తాము వెళ్ళిన స్థలములోని జనముల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశము నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై ఇశ్రాయేలీలు కారణమయ్యారట. వీళ్ళు వెళ్ళినటువంటి ప్రతి స్థలంలో అక్కడ చేసేటువంటి పనులను బట్టి వీళ్ళని చూసినటువంటి వాళ్ళు ఏమంటున్నారంట, వీళ్ళు యెహోవా ప్రజలు కదా. ఏంటి ఇలాగ బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు? దేవుని బిడ్డలారా, వాళ్ళు కాదు యేసుక్రీస్తు ప్రభువారిని దారిన పోయేటువంటి వాళ్ళు కాదు దూషించేది. ఇప్పుడు దగ్గరుండి మనం చేస్తాం ఆ పని, లేక మనం చేపిస్తాం ఆ పని. ఎప్పుడు దేవునికి నమ్మకంగా ఉండలేకపోతే రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 23-24 వచనాల్లో పౌలు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. రోమపత్రిక 2వ అధ్యాయము 23-24 వచనాలు ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరిచెదవా? రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషించబడుతోంది. ఎందుకంట నన్ను బట్టి అన్ని జనుల మధ్య దేవుని నామం ఎందుకు దూషించబడుతుందంటే, నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకొని నేను ఇంకా పాపంలో బ్రతుకుతూ ఉంటే ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా, ఈరోజు నా మాటలు, నా క్రియలు, నా తలంపులు నీ ఇంట్లో వాడు చూడకపోవచ్చు, కానీ బయట వాళ్ళు నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనందరం చెప్పుకుంటాం కదా, నువ్వు చేసేది 2 కళ్ళతోనే, నువ్వు చూసేది 2 కళ్ళతోనే. అంటే నాకు 4 ఉన్నాయిలే, కానీ సమాజం 100 కళ్ళతో నిన్ను చూస్తుందట. నువ్వు తాగుబోతుగా, తిరుగుబోతుగా, తిట్టుబోతుగా ఉన్నప్పుడు నిన్నెవడు పట్టించుకోడు. కానీ నువ్వు బైబిల్ సంకబెట్టి చర్చికి వెళ్తున్నప్పుడు అప్పుడు చూస్తారు జనాలు, పర్టికులర్గా చూస్తారు. నువ్వు క్రైస్తవుడు అని చూస్తారు. చాలాసార్లు అన్నప్పుడు మీరు చర్చికి వెళ్తారు కదా, ఇలాంటివి చేస్తారా మీరు అంటారు. అంటే వాళ్ళకు కూడా తెలుసు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారని, చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారని వాళ్ళకు కూడా తెలుసు. అందుకని వాళ్ళు ప్రశ్నిస్తారు, మీరేంటి ఇలా ఉన్నారు, ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు? ప్రేమైనది, ఒకవేళ ప్రజలు నిన్ను గురించి అలా అనుకుంటే నీకేం అవదో, కానీ నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుని నామము అవమానపరచబడుతుంది, దూషించబడుతుంది. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆ దారిని పోయేవాడు ప్రభువుని దూషించాడని ఇప్పుడు వాళ్ళ మీద కక్ష కట్టి ఉంటాం మనం. కానీ మరి మన సంగతి ఏంటి? మనల్ని బట్టి కూడా దేవుని నామం దూషించబడుతుందేమో. అలా కాకుండా ఉండాలంటే పౌలు అంటాడు రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, సజీవ యాగంగా మీ శరీరాల్ని దేవునికి సమర్పించుకో. ఇటు యాగము, ఇటు యుక్తమైంది, ఇటు యాగము దేవునికి ఇష్టమైంది, అనుకూలమైంది. రాత్రి వేళ ప్రేమైన దేవుని సంగం దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని దూషించడం ద్వారా ఆయన హింసించారు, మాటలతో హింసించారు ఆయన.
ఈరోజు ఒకవేళ ఆయన అలా కాకూడదంటే, ఆయన అలా ఇక మీదట దూషింపబడకుండా ఉండాలి అని అంటే, దానికి మనమే ఆ దూషించేవాడి ముందు మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు వాళ్ళకి సాక్ష్యంగా ఉంటే, వాళ్ళు ఏ విషయంలో మిమ్మల్ని దూషించారో ఆ విషయంలో వారి ఎదుట మీరు పరిశుద్ధమైనటువంటి భక్తి కలిగి ఉన్నదినన్న దేవుని నామం కనపరచబడుతుంది. ప్రార్థన చేద్దాం. దయచేసి తల్లు వంచుతాం. ఒక నిమిషం తల్లు వంచి ప్రార్థనలోకి వేయించుతాం. మనం విన్న ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఎవరు చూడలేదులే అని మాట్లాడుతున్నావేమో, ఎవరు చూడలేదులే అని 4 గోడల మధ్య ఏదన్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. మనుషులు ఎవరు చూడకపోవచ్చు, కానీ ప్రభువు చూస్తూనే ఉంటాడు. ఆయన కళ్ళకి దాచబడిన సృష్టం ఏది లేదట. అప్పుడు దేవుని బిడ్డరా, ఆయన అంటున్నాడు, నా జనులు వాళ్ళు చేసే పనులను బట్టి నా నామానికి అవమానం కలగటం అది నన్ను ఎంతగానో బాధించింది అంటున్నాడు ప్రభు. ప్రేమైన దేవుని బిడ్డరా, వాళ్ళు ఒక్కసారి దూషించి వెళ్ళిపోయారు. ఈరోజు మనము జీవించే ప్రతి దినము అయితే ప్రభు నామం గణపరచబడుతుంది, లేక ఆయన నామం అవమానపరచబడుతుంది. ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభు వారిని ఇప్పటికీ ఇంకా దూషిస్తున్నామేమో, ఆయన అవమానపరుస్తున్నామేమో, ఆయన హింసిస్తున్నామేమో. ప్రభుని అడుగుదాం, అయ్యా ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో, ప్రతి స్థలంలో నేను మయంపరచడానికి మాకు నేర్పించండి. నా అవమానాన్ని తీసివేసి నాకు పూదండలను ఇవ్వడం కోసం, గౌరవాన్ని, మర్యాదను, ఘనతను ఇవ్వడం కోసం ఆయన దూషించబడ్డాడు, ఆయన ద్వేషించబడ్డాడు, అవమానించబడ్డాడు. ఇంక చాలు. ప్రభువుకి మహిమకరంగా జీవించకపోయినా పర్లేదు, కానీ ఆయన దూషణ పాలు కాకుండా ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, గొప్ప దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు. నేను ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మేము లోకంలో ఉంటే నీతో పనేం లేదు, మా ద్వారా నీకు వచ్చే నష్టమేం లేదు, కానీ మేము లోకంలో నుంచి ప్రభువులోనికి వచ్చాం. ఇక్కడ మేము జీవించే ఈ జీవితం నువ్వు దూషించబడడానికి కారణం కాగలదు, నువ్వు మహిమపరచబడడానికి కూడా కారణం కాగలదు. కనుక ఈరోజు మా ద్వారా నీకు దూషణ కలుగుతుందా, లేక మా ద్వారా నీకు మహిమ ఘనత కలుగుతుందా? ఒక్కసారి మమ్మల్ని పరిశీలించడానికి సాయం చేయండి. ఏది నీకు అవమానకరమో, ఏది నీకు ఆయాసకరమో, ఏది నీ మనసును కష్టపెడుతుందో వాటిని విడిచిపెట్టడానికి మాకు సహాయమును, సామర్థ్యాన్ని దయచేయమని, వెత్తబడిన వాక్యం బిడ్డల హృదయంలో భద్రపరచమని క్రీస్తు పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండను గాక. ఆమేన్.